హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే తారీఖు వచ్చేసి 21 తారీఖు డిసెంబర్ నెల 2024 శనివారం. ఈరోజు అయితే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అయితే సెలవు. ఈరోజైతే బేరాలు అయితే జరగవు. ఒక గుంటూరు మిర్చి యార్డే కాదు, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా కూడా ఈరోజు మిర్చి మార్కెట్ యార్డ్కి సెలవు. ఈరోజైతే సెలవు దినం కారణంగా మిరపకాయల కొనుగోలు అమ్మకాలు అయితే జరగవు. కాకపోతే నిన్న మొన్న కొనుగోలు అమ్మకాలు జరిగిన కాయలు ఈరోజైతే అంటే కాటాలు కనుక కుదరక లారీలు రావడం కనుక లేట్ అయితే ఈరోజు కాటాలు వేయటం అయితే జరుగుతుంటుంది. మార్కెట్ అయితే ఈరోజు పూర్తిగా సెలవు. ఈరోజే కాదు, రేపు 22వ తారీఖు డిసెంబర్ నెల 2024 ఆదివారం కూడా గుంటూరు మిర్చి యార్డు, ఖమ్మం, వరంగల్ యార్డులు అయితే సెలవు. అయితే ఆదివారం ఈ 3 జిల్లాల్లో సెలవైనా కానీ మనకి దగ్గరలో మార్కెట్ యార్డ్ అయితే ఉంది. ఇక్కడైతే ఆదివారం అయితే బేరాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజైతే నేను మీకు మిర్చి మార్కెట్ రేట్లు అయితే ఈరోజు చెప్పలేకపోతున్నాను. కానీ రేపైతే మీకు ఖచ్చితంగా మిర్చి మార్కెట్ రేట్లు ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. రేపు నేను యార్డ్కి వెళ్తున్నాను, మార్కెట్ యార్డ్కి. అవకాశం కనుకుంటే మిర్చి మార్కెట్ రేట్లు రేపు నేను ఆ యార్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ మిరపకాయలు కొనుగోలు అమ్మకాలు ఎలా జరుగుతాయనేసి వీడియో లైవ్ తీద్దాం అనుకుంటున్నాను. రేపు కనుక నేను ఖచ్చితంగా అటు వెళ్దాం అనుకుంటున్నాను. అటు వెళ్తే మటుకు ఖచ్చితంగా రేపు వీడియో లైవ్ తీస్తాను. మీరు కనుక రేపు మన మిర్చి మార్కెట్ వీడియో లైవ్లో కనుక పాల్గొనాలి అనుకుంటే మీరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మిర్చి మార్కెట్ అయితే స్లోగానే ఉంది. స్పీడ్గా రేట్ అయితే స్పీడ్గా లేదు. కొనుగోలు అమ్మకాలు అయితే స్పీడ్గానే ఉన్నాయి. కొనుగోలు అమ్మకాల విషయానికి అయితే ఇబ్బంది లేదు, జరుగుతున్నాయి. కానీ రేటే కొద్దిగా స్లోగా ఉంది. స్లోగా అంటే స్టడీగా ఉంది. గత 2 నెలల నుంచి ఏ మార్కెట్ అయితే ఉందో ఇప్పుడు కూడా ఒక 200-300 అటు ఇటుగా ఉంది. కానీ పెద్ద తేడా అయితే లేదు. పెద్ద తేడా అంటే వినాయక చవితి అప్పుడైతే రేట్లు కొద్దిగా స్పీడ్గా బాగున్నాయి. కానీ వినాయక చవితి తర్వాత వినాయక చవితి అయిపోయిన 3-4 రోజుల తర్వాత నుంచి మార్కెట్ చిన్నగా తగ్గుకోవటం అయితే రావడం జరిగింది. అయితే గత 2 నెలల నుంచి కూడా మార్కెట్ అయితే స్టడీగా ఉంది. అమాంతం వేలు పెరగలేదు, అట్టని అమాంతం వేలు ఏం తగ్గలేదు. ఒకవేళ పెరిగినా తగ్గినా 200 నుంచి 300 రూపాయల వరకు అంతవరకే పెరుగుదల తగ్గుదల, అంతేగాని అమాంతం రేట్లు పెరగటం అమాంతం రేట్లు పడిపోవడం అయితే జరగలేదు. ప్రస్తుతం అయితే మార్కెట్ అయితే స్టడీగానే ఉంది. అయితే మార్కెట్ స్టడీగా ఎందుకు ఉంది అంటే కొనుగోలుదారులు ఎక్కువగా కొనుగోలు చేయట్లేదు. వాళ్ళకి ఎంతవరకు అయితే అవసరమవుతుందో అంతవరకే కొనుగోలు చేసుకుంటున్నారు, అంతవరకు అమ్ముకుంటున్నారు. అదే మార్కెట్ కనుక స్పీడ్గా కనుక ఉంటే రేపు ఎంత రేటు పెరిగిద్దో తెలియదు. అంటే మార్కెట్ స్పీడ్గా ఉన్నప్పుడు అంటే రేటు కనుక రేపు పెరిగిద్దేమనేసి ఉద్దేశంతో ఈరోజే కొనుగోలు చేయడం జరిగింది. కొద్దిగా పోటీ పడి రేట్లు పెంచుబడి కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే 2 నెలల నుంచి కూడా అదే రేటు నిలబడుతుంది. కాబట్టి మనం ముందే కొనిపెట్టుకోవడం ఎందుకులే, డబ్బులు వడ్డీలు తేడాలు వస్తాయి, ఒక రేటు తగ్గితే మళ్ళీ నష్టపోతాం అదే అనే ఉద్దేశంతో వ్యాపారస్తులు అయితే కొనుగోలు అయితే స్పీడ్గా చేయట్లేదు. ఎప్పుడైతే రేటు స్పీడ్గా ఉంటుందో అప్పుడే వ్యాపారస్తులు కొనుగోలు చేయడానికి స్పీడ్ చేస్తారు. అంటే రేట్లు అదనంగా 400 ఉన్న కాడ 600 పెడతారు, 600 ఉన్న కాడ 1000 రూపాయలు పెడతారు. ఇప్పుడు మార్కెట్ స్పీడ్గా ఉన్నప్పుడు ఎందుకంటే రేటు పెరుగుతుంది కాబట్టి మనకి కొనుగోలు ఒక 100 రూపాయలు పెట్టి ఒక 100 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుగోలు చేసినా రేపు రేటు పెరుగుతుంది కాబట్టి రేటు పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేదని చెప్పి స్పీడ్ చేస్తారు వ్యాపారస్తులు. ఇప్పుడేంది, రేటు పెరగకపోగా స్టడీగా అలాగే ఉంటుంది. స్టడీగా రేటు పెరిగిద్దో తగ్గిద్దో ఒక డైనమాలో పడ్డప్పుడు వ్యాపారస్తుడు ఏమవుతాడంటే మిరపకాయలకు ఏ వ్యాపారస్తుడైనా సరే, ఒక మిరపకాయల సంగతి పత్తి అయినా వడ్డైనా ఏ వ్యాపారం సరే మార్కెట్ స్టడీగా ఉన్నప్పుడు పెరిగిద్దో తగ్గిద్దో తెలియదన్నప్పుడు దానికి ఎంతవరకు అయితే అవసరం ఉంటుందో, ఎంతవరకు అయితే వాంటింగ్ ఉంటాయో, ఎంతవరకు అయితే ఆర్డర్లు ఉన్నాయో, ఏ క్వాలిటీ అయితే ఆర్డర్లు ఉన్నాయో అంతవరకే కొనుగోలు చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రా కొనుగోలు చేయరు. ఎందుకంటే తగ్గితే భారీగా తగ్గుద్ది, మళ్ళీ దండగలు వస్తాయని చెప్పేసి ఎక్స్ట్రా కొనుగోలు అయితే చేయరు. కానీ అదే రేటు పెరుగుతుంటే మటుకు ఎక్స్ట్రా కొనుగోలు, రేటు పెరుగుతుంటే స్పీడ్గా
ఇవాళ 500 ఉండి రేపు 1000కి పోయి ఇంకో రోజు 1500 పోయి అట్లా రోజుకి 400 500 అట్లా రేటు పెరుగుతుంటే మటుకు కొనుగోలు స్పీడ్ చేస్తారు. ఆర్డరు ఉన్నా లేకపోయినా సరేలే అని చెప్పేసి లాభాలు వస్తుంటాయని కొనుగోలు స్పీడ్ చేస్తుంటారు. ఇప్పుడేంది, లాభాలు వస్తాయో రావో తెలియదు, దండగ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎంతవరకు అయితే ఆర్డర్ ఉంది, ఈరోజు 500 కింట ఆర్డర్ ఉంటే 500 కింటాయే కొంటారు, 300 కింట ఆర్డర్ ఉంటే 300 కింటాయే కొంటారు. కాబట్టి వ్యాపారస్తులు వాళ్ళకి ఎంతవరకు అయితే ఆర్డర్లు ఉన్నాయో అంతవరకే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది. ఓవర్గా అయితే కొనుగోలు అయితే చేయరు. దాని కారణంగా రేటు స్టడీగా ఉంది. అయితే మనకి వచ్చే కాయలకి వచ్చే కాయలంటే ఇప్పుడు ఇది డిసెంబర్ వచ్చేసి ఈరోజు 21వ తారీఖు కదా. ఈరోజు మనకి ఇంకా జనవరి, ఫిబ్రవరి, నాకు తెలిసి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి కోతలు స్టార్ట్ అవుతాయి. నేను అనుకుంటున్నా సుమారుగా ఫిబ్రవరి 10, 15వ తారీఖు నుంచి మిరపకాయల కోతలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అయితే అనుకుంటున్నా ఆల్మోస్ట్ ఇప్పుడే కర్నూలు అటు సైడ్ నుంచి మిరపకాయలు కోతలు వస్తుంది, తెగుతున్నాయి. రోజు ఒక 3000 నుంచి 4000 బస్తాలు యాడికేది అయితే రావడం అవుతుంది. ఇదేంటంటే ముందాడేసి హైబ్రిడ్లు ఏడన్న ఒకళ్ళు అయితే వస్తున్నాయి. రోజుకి 3000 బస్తా అంటే పెద్ద లెక్కలేదు కాదు. అసలు మామూలుగా కోతలు ముమ్మరంగా స్టార్ట్ అయినాయంటే రోజుకి 50,000 నుంచి 70,000 80,000 బస్తాలు కూడా వస్తాయి. 70,000 80,000 బస్తాలు రావడం వేరు, 3,000 బస్తాలు రావడం వేరు. అర్థమైంది కదా. అయితే ఫిబ్రవరి 15 నుంచి కోతలు అయితే ముమ్మరంగా సాగుతాయి. ఫిబ్రవరి 25 నుంచి ఇంకా బస్తాలు అయితే యార్డుకు రావడం జరుగుతుంది. మరి ఆ పంట ఆ దిగుబడి ఎలా ఉంటుంది, రేట్లు ఏ విధంగా ఉంటాయనేది మనం ముందే ఎవరని చెప్పలేము. ఎందుకంటే 2 నెలల తర్వాత రేట్లు ఎలా ఉంటాయో, 2 నెలల తర్వాత దిగుబడులు ఎలా ఉంటాయో మనం చెప్పగలమా? ఎవ్వరూ చెప్పలేము. కాకపోతే ఒక అంచనా, ఎవరి ఊహ తగ్గట్టు ఎవరి వాళ్ళు అంచనాలు వేసుకుంటారు. ఇదిగో ఇన్ని బస్తాలు ఏసీలో ఉన్నాయి, పంటలు ఈ విధంగా ఉన్నాయి, దిగుబడులు ఈ విధంగా వస్తాయి అనుకుంటున్నారు, రేటు ఈ రేటు ఉంటుందేమో, అన్నీ అనుమానంగా ఉంటుందేమో, వచ్చిద్దేమో, ఇలా అనుమానంగా అయితే డిస్కషన్ చేసుకుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రకారం అయితే మామూలుగా మొన్న మార్చి నెల 2024 మార్చి నెల ఏప్రిల్ నెలలో మామూలుగా మనకు తెలిసిన సమాచారం, మనకు తెలిసినంత జ్ఞానంలో అయితే దగ్గరగా 2 కోట్ల బస్తాల దాకా పెట్టారని అంచనా, ఏసీలో నిలబెట్టారు. ఇప్పటికైతే ఆ 2 కోట్లలో 70 లక్షల నుంచి 60 లక్షల నుంచి 70 లక్షల బస్తాలు సేల్ అయినాయి. ఇంకా 1,30,000 1,40,000 బస్తాలు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉన్నాయనేసి ఒక ఊహాగానాలు, అది అంచనా. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం మీకు తెలియదు, నాకు తెలియదు. కాదు ఊహాగానాలు, అంచనాలు. ఇన్ని బస్తాలు ఏసీలో నిల్వ ఉన్న తర్వాత మళ్ళీ కొత్త పంట కనుక వస్తే ఆ కొత్త పంటకు మార్కెట్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న డైలమాలో అయితే సందేహం అయితే కలుగుతుంది. ఏదైనా ఇప్పుడు మనం కనుక చూసుకుంటే కర్నూలు జిల్లా అటు ఎమిగనూరు, ఆదోని అటు పక్క అయితే మిరపదాట్లు కొద్దిగా దెబ్బతిన్నాయి, నల్లి ఉధృత బాగున్నారనేసి అంటున్నారు. అయితే ఇప్పుడే నేను మాకు దగ్గరలో ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఒక మిరపదాటు ఉంటే చూసి వచ్చాను. రంటిచింతల మండలం మెట్టగుడిపాడు గ్రామంలో ఒక మిరపదాటు ఉంటే మా రంటిచింతల నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో మిరపదాటు ఉంటే చూసి వచ్చాను. ఇప్పటికైతే ఆ మిరపదాట బాగుంది, దగ్గరగా 120-125 రోజులు పైరు. ఇప్పటికైతే ఒక 15 నుంచి 20 క్వింటాల దాకా కాసింది అని అనిపించింది. నల్లి అయితే తగలేదు, ఏడన్న సాట బొబ్బర మూట అయితే కానొస్తుంది. ఒక 125 రోజులు పైరు. అతను రైతు చెప్పడం ఏంటంటే ఒక 10 రోజులు 15 రోజుల క్రితం వానముగ్గు పట్టినది, సన్న జల్లు పడ్డది, ఆ జల్లుకి పూత పిన్నీస్ అంతా రాలిపోయిందన్న, లేకపోతే మిరదాట బాగుండేదే, ఇంకొక 10 క్వింటాలకి సన్న పిందె కానొచ్చేదే. నేనైతే ఒక 10 క్వింటాల దాకా ఇట్లా మొన్న పడ్డ వానకి 10 రోజుల కింద పడ్డ వానకి ఒక 10 క్వింటాలు 8 నుంచి 10 క్వింటాల వరకు నష్టపోయినానని అనుకుంటున్నాను అని అనేసారు. ఇప్పుడు మిరదాట చూస్తే నాకైతే ఒక 15 క్వింటాలకు కాసింది అనిపించింది. అయితే నల్లి ఎక్కడా లేదు, బొబ్బరి కూడా ఎక్కడన్నా ఒక చెట్టు బొబ్బరి లేకుండా అయితే లేదు, ఎక్కడన్నా ఒక చెట్టు అయితే తగులుతుంది, తగలకుండా అయితే లేదు. అయితే ఇది ఏ విత్తనం ఏందనేసి వివరం అడిగితే రోజ్లిన్ కంపెనీ వాళ్ళది కొత్త విత్తనం అని చెప్పించారు, బాగుందన్న, అందరూ చూసిపోతున్నారు చుట్టుపక్కల చేలోళ్ళు అనేసి రైతు అన్నాడు. అట్లాగే మరి ఇటువైపు చూసుకుంటే ఎట్లో మరి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఒకటి, లేకపోతే ఇటుపక్క ఇటు వచ్చేసి నాగర్ కర్నూలు డిస్టిక్ ఒకటి, మరి ఇటువైపు కనుక చూసుకుంటే గుంటూరు జిల్లా పల్నాడు ఏరియా ఒకటి, మరి
ఇటు కనుక చూసుకుంటే సూర్యాపేట, మేళ్ళ చెరువు, ఇటు కనుక చూసుకుంటే మిరపతోటల పరిస్థితి ఏంది, ఎట్లా ఉంది ఏంది. మరి ఖమ్మం, వరంగల్, మరి వరంగల్ కూడా బాగానే పడతాయి మిరపతోటలు. వరంగల్ డిస్టిక్ బాగానే పడతాయి, ఖమ్మం డిస్టిక్ బాగానే పడతాయి మిరపతోటలు. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనకైతే కొంతవరకు అయితే పర్వాలేదు, బాగున్నాయని కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే లేదన్నా మాకెళ్ళి కొద్ది తేడా పడ్డాయి, కొన్ని చేలు బాగలేవు అని కొంతమంది అంటున్నారు. అది మీరు కనుక ఈ వీడియో కనుక చూస్తున్న రైతు సోదరులారా, మీరు ఎక్కడి నుంచి ఏ ఊరి నుంచో కొద్ది కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరూ మీరు ఎక్కడి నుంచి ఏ ఊరి నుంచి ఏ విత్తనం వేశారనేది మీరు కామెంట్ రూపంలో చేయండి. మీకు కుదిరితే మన వీడియో కనుక కుదిరితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నేను ఎందుకు కామెంట్ చేయమని అడుగుతున్నా అంటే, ఈ వీడియో ఎక్కడెక్కడ దాకా వెళ్తుంది, ఎవరెవరు చూస్తున్నారు, వాళ్ళ పంటలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఏ ఏ రకాలు వేశారు, ఏ విధంగా దిగుబడులు వస్తాయి అనేసి ఒక ఐడియా కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను కామెంట్ చేయమని. అది మీకు ఇష్టమైతేనే కామెంట్ చేయండి. అది ప్రస్తుతం అయితే మిరపదాట్లు కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల బాగలేదు. ఇటు మనం కనుక చూసుకుంటే సత్తెనపల్లి సరౌండింగ్, సత్తెనపల్లి, అచ్చంపేట, కోసూరు, ఇటు సరౌండింగ్ కనుక చూసుకుంటే ఎక్కువ హైబ్రిడ్లు, తేజ రకాలు ఎక్కువ పట్టడం జరుగుతుంది. అటుపక్క కూడా మిరపదాట్లు బాగున్నాయి అనేసి ఒక చిన్న వినికిడి. బాగున్నాయంటే ఎంత ముందులాగా సూపర్గా ఉన్నాయని కాదు, బాగున్నాయి, పర్వాలేదు, బాగున్నాయి, ఇబ్బంది లేదు అనే టైప్లో అయితే అనుకుంటూ వచ్చారు. అయితే వీటన్నిటికి కూడా ఎంత బాగున్నా మన ప్రధాన అంశం ఏంటంటే, ఎంత దిగుబడి వచ్చినా, ఎంత మిరపదాట్లు బాగున్నా రేటు. కూలీల రేట్లు కూడా తగ్గినాయి. రేటు ప్రధాన సమస్య. మనం కనుక చూసుకుంటే తేజాలు కనుక అయితే మనం ప్రథమంగా చూసుకుంటే తేజాలు కనుక అయితే డీలక్స్ క్వాలిటీ అయితే 16,000 పడుతుంది, 16,100 పడుతుంది. సూపర్ డీలక్స్ అయితే 16,500 పడుతుంది. ఇది ఎందుకంటే తేజ దాదాపుగా ఇటు గుంటూరు జిల్లా కానీ, అటు ఖమ్మం జిల్లా కానీ, ఇటు వరంగల్కి వెళ్ళి కానీ బాగా పడటానికైతే అవకాశాలు ఉన్నాయి, బాగున్నాయి. ప్రకాశం జిల్లా కానీ ఏదైనా తేజాలు ఎక్కువ పడతాయి. ఇప్పుడు ఈ నేను చెప్పిన 5-6 జిల్లాలో తేజాలు ఎక్కువ పడతాయి. కాబట్టి కొద్ది తేజ రేటు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే భవిష్యత్తులో రేట్లు ఎలా ఉంటాయనేది ఎవరి చేతిలో పని కాదు. రేట్లు ఎవరు ఎలా ఉంటాయనేది ఎవరు నిర్ణయించలేదు. ఏదైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్కెట్ అయితే బాగా మందంగా ఉంది. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా చొరవ తీసుకొని ఈ విషయంలో కనుక ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే రేట్లు పెరగడానికి అయితే అవకాశం ఉంది. రేట్లు కనుక పెరగకపోతే రైతుల మటుకు, ఒక రైతనే కాదు వ్యాపారస్తులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడటానికి అవకాశం ఉంది. అటు వ్యాపారస్తులు, ఇటు రైతులు కనుక తీవ్రంగా నష్టాలు కనుక చూస్తే దేశ ఆర్థిక పరిస్థితి మీద చాలా వరకు ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నాను. అది ఎంతవరకు అనేది మనం ఇంత అని మనం చెప్పలేము. ఒక మన ఆలోచన, ఊహాగానం వరకే. ఏదైనా దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే రెండు ప్రధానంగా ఉండాలా. ఒకటి వ్యవసాయ రంగం బాగుండాలా, రెండు వ్యాపార రంగం బాగుండాలా. ఈ రెండు రంగాలు బాగుంటేనే దేశం ఆర్థికంగా, ఆర్థిక వ్యవస్థలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రెండు రంగాలైతే కుదేలైనవి. అటు వ్యవసాయ రంగం, ఇటు వ్యాపార రంగం అయితే పూర్తిగా సన్నగిల్లిందని అనిపిస్తుంది. దాని కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా కొద్దిగా ప్రభావం చూడడానికి అవకాశం ఉంది. ఏదైనా రేపు మార్చి నెలలో వచ్చే పంటకి, 2025 మార్చి నెలలో వచ్చే పంటకి రేటు ఎలా ఉండబోతుంది అనేది అదొక మిస్టరీగానే ఉంది, ఎవరు కూడా చెప్పలేము. కాకపోతే మంచి రేటు రావాలనేసి మనం కోరుకుందాము. మంచి రేటు వస్తుంది, మంచి దిగుబడులు వస్తాయి. దిగుబడులు ఒక 5-6 క్వింటాలు తగ్గి రేటు ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు, రైతు సాటిస్ఫై అవుతాడు. కాదు దిగుబడులు ఎక్కువ వచ్చి రేటు ఒక 3-4 వేలు తక్కువ ఉన్నా ఇబ్బంది లేదు, కవర్ అవుతుంది. ఎందుకంటే దిగుబడి తగ్గినప్పుడు మార్కెట్ రేట్ పెంచున్నా ఇబ్బంది లేదు, సరిపోద్ది. దిగుబడులు పెరిగినప్పుడు మార్కెట్ రేట్ కొద్దిగా తగ్గినా ఇబ్బంది లేదు, సరిపోద్ది. ఎందుకంటే దాని సరిపోద్ది. 20,000 మార్కెట్ ఉండి 18 క్వింటాలు 17 క్వింటాలు అయినా దగ్గరగా 3,40,000 అట్లా రావడం జరుగుతుంది. కాదు 30 క్వింటాలు బండి 12,000 13,000 అవుతుంది అనుకో, దగ్గరగా 3,50,000 3,60,000 ఆడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే దిగుబడి తగ్గి రేటు ఉన్నా రైతు సాటిస్ఫై అయ్యే. కాదు దిగుబడులు అమాంతం పెరిగి రేటు ఒక
2-3 వేలు తగ్గినా రైతు సాటిస్ఫై అవుతాడు. ఎందుకంటే ఎటు చూసినా తనకి రైతుకు దండగ రాకుండా ఉండాలి. దిగుబడులు తగ్గి రేటు పెరిగినా, రేటు తగ్గి దిగుబడులు పెరిగినా రైతుకు దండగ రాకుండా ఉంటే ఇబ్బంది లేదు. రైతుకు దండగ రానంత వరకు తన వ్యవసాయం నెంబర్ 1గా చేస్తాడు. ఎప్పుడైతే దండగల ఊబిలోకి రైతు వెళ్తుంటాడో అప్పటి నుంచి తన వ్యవసాయం మీద ఇంట్రెస్ట్, ఆసక్తి తగ్గిద్ది. ఆసక్తి తగ్గడం వల్ల తన వ్యవసాయాన్ని క్రమేపీ తగ్గించుకుంటూ వస్తాడు. వ్యవసాయాన్ని కనుక తగ్గించుకుంటా ఆహార పంటలు కనుక సరిగ్గా పండగ ఇదైతున్నప్పుడు దేశ ఆహార ఆర్థిక వ్యవస్థ మీద కూడా దెబ్బ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతుకి ఎప్పుడు బాగా లాభాలు రాకపోయినా అంతవరకైనా ఎలా రైతు కష్టాల నుంచి దండగ లేకుండా బయటపడాలా. రైతు చేసుకున్నందుకు మిగులుదల కూడా ఉండాలి. మిగులుదల లేకుండా ఎంతవరకు సొమ్ములు కని చేస్తాడు, చేయలేడు కదా. అటు రైతుకి మిగులుదల కూడా ఉండాలి. అది ఎంత అంటే తను చేసుకున్న పంటను బట్టి, దిగుబడిని బట్టి, రేటుని బట్టి ఎంత అని మిగులుదల ఉంటుంది. అది పరిస్థితి. ప్రస్తుతానికైతే రైతు ఆర్థిక పరిస్థితి అయితే అంత బాగలేదని మనం చెప్పుకోవచ్చు. ఏదైనా రైతుల్ని గవర్నమెంట్ ఆదుకోవాలా. గతంలో అయితే రైతులకి ఏదైనా విపత్కర పరిస్థితుల్లో తన వ్యవసాయ పంటకి ఏదైనా జరిగితే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టి పంట నష్టపరిహారాన్ని డబ్బులు ఇచ్చింది. ప్రస్తుతం మరి ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆ పరిస్థితి కనుకుంటే రైతు ఇంకొద్దిగా సేఫ్ అవడానికి అవకాశం ఉంది. రైతుకు కూడా పంట ఇన్సూరెన్స్ ఉండాలా. రైతు సోదరులారా, మీరు కూడా పంట ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎప్పుడైనా విపత్కర పరిస్థితుల్లో పంట నష్టం కనుక జరిగితే మన పంట కనుక ఇన్సూరెన్స్ కనుక చేసి ఉంటే ఆ నష్టపరిహారం అనేది మనకి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు వేసే పంటని పంట ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఇదిగో ఎన్ని ఎకరాలు పంట వేస్తున్నాను, నేను ఈ పంట వేస్తున్నాను, నాకు గనక ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా నష్టం అయితే నాకు పంట నష్టపరిహారం కావాలనేసి మనం ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవచ్చు. గత ప్రభుత్వాలు అయితే పంట నష్ట పరిహారం ఇన్సూరెన్స్లు కట్టించారు. దాని తగ్గట్టు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టపరిహారం డబ్బులు కూడా రావడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే మార్కెట్ అయితే ఈ రకంగా నడుస్తుంది. ఏదైనా రైతులకి మంచి జరగాలని కోరుకుందాం. మీకు కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.